Good morning, children. Grade 10 exam dates are out. February 17 నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. March 7th is the last exam, that is social. First exam is mathematics and our exam is on February 25th. We don't have time. దాని ముందు రోజే తెలుగు ఎగ్జామ్ ఉంది, నెక్స్ట్ డేనే సైన్స్ ఎగ్జామ్ ఉంది. రివిజన్ స్టార్ట్ చేసేయండి బిడ్డ. సైన్స్ ఇప్పటి నుంచి చదవకపోతే యూ విల్ నాట్ గెట్ గుడ్ స్కోర్. మనకి యాక్చువల్గా ఫిజిక్స్లో మనకి 4 చాప్టర్సే ఉంటాయి. కెమిస్ట్రీ కూడా 4 చాప్టర్స్, బయో కూడా 4 చాప్టర్స్, 4 or 5 సంథింగ్. ఈ 4 చాప్టర్స్లో లైట్ చాప్టర్కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. 2 న్యూమెరికల్ బేస్డ్ చాప్టర్స్ ఉన్నాయి మనకి ఎక్కువ, ఒకటి లైట్, ఇంకోటి ఎలక్ట్రిసిటీ. ఇవన్నీ మీకు ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా. ఇప్పుడు 25-26 అకాడమిక్ ఇయర్కి జాగ్రత్తగా వినండి. లైట్ చాప్టర్ ఫస్ట్ న్యూమెరికల్స్ ఎలా సాల్వ్ చేయాలని చూసే ముందు ఫస్ట్ వి విల్ సీ ఆల్ ద ఫార్ములాస్. ఫస్ట్ మిర్రర్ ఫార్ములా. మిర్రర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ వేర్ ద ఇమేజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ కెన్ బి సీన్. ఒక గ్లాస్కి ఒకవైపు సిల్వర్ మెర్క్యూరీ అమాల్గం పెయింట్ చేస్తే వీ కాల్ ఇట్ యాజ్ మిర్రర్. మిర్రర్స్ 3 టైప్స్. ఒకటి ప్లేన్ మిర్రర్, ఇంకొకటి కాంకేవ్ మిర్రర్, ఇంకొకటి కాన్వెక్స్ మిర్రర్. వీటి గురించి మీ అందరికీ బాగా తెలుసు. ఈ 3 మిర్రర్స్కి కూడా ఒకటే ఫార్ములా. డిఫరెన్స్ ఏంటి సార్ అంటే వాల్యూస్, సైన్ కన్వెన్షన్ ఈజ్ డిఫరెంట్. కొన్నిటికి వి పాజిటివ్ ఉంటే, కొన్నిటికి ఎఫ్ పాజిటివ్ ఉంటే, కొన్నిటికి ఎఫ్ నెగిటివ్ ఉంటుంది, ఆర్ పాజిటివ్ ఉంటే ఆర్ నెగిటివ్ ఉంటుంది. అవన్నీ డిఫరెంట్ కేసెస్ మీకు చెప్తా 1 by 1. నెక్స్ట్ మిర్రర్ ఫార్ములా 1/f = 1/v + 1/u. మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్తో కంపేర్ చేస్తే దీని ఇమేజ్ ఎంత పెద్దగా ఉంది. పెద్ద ఉంటే దాన్ని మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అంటాం. దీనికంటే ఇమేజ్ చిన్న, ఈ ఆబ్జెక్ట్ కంటే దీని ఇమేజ్ చిన్నగా ఉంటే దాన్ని డిమినిష్డ్ ఇమేజ్ అంటాం. మ్యాగ్నిఫికేషన్ అంటే ఇమేజ్ పెద్దగా ఉండాలి కాబట్టి ఇమేజ్ హైట్ పైన ఉండాలి, ఆబ్జెక్ట్ హైట్ కింద ఉండాలి. హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. దీన్ని ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కూడా అనొచ్చు. గుర్తుపెట్టుకోండి, స్టాండర్డ్ వాల్యూస్. యూ అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, వి అంటే ఇమేజ్ డిస్టెన్స్, ఎఫ్ అంటే ఫోకల్ లెంత్. వీటిలో ఎటువంటి మార్పు ఉండదు, అన్ని ఫార్ములాస్కి ఒకటే. యూ అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, వి ఇమేజ్ డిస్టెన్స్, ఎఫ్ ఈజ్ ఫోకల్ లెంత్. నౌ అలాగే లెన్సెస్ చాలా టైప్స్ ఉంటాయి. మేజర్గా మనకి గ్రేడ్ 10లో కాన్వెక్స్ లెన్స్, కాంకేవ్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ అంటే మధ్యలో థిక్ ఉండి ఎడ్జెస్లో థిన్ ఉంటే దాన్ని కాన్వెక్స్ లెన్స్ అంటాం. దీన్నే బై కాన్వెక్స్ లెన్స్, కన్వర్జింగ్ లెన్స్ కూడా అనొచ్చు. దీన్ని బై కాంకేవ్ లెన్స్ అంటాం. ఏ లెన్స్ అయినా ఫార్ములా ఒకటే బిట్ట. 1/f = 1/v + 1/u. మైనస్ 1/f = 1/v - 1/u. ఇక్కడ కూడా అంతే. మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా స్మాల్ డిఫరెన్స్. ఇక్కడ ముందు మైనస్ ఉంటుంది, ఇక్కడ ఉండదు, అంతే. v/u = hi/h0. h0 అంటే హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, hi అంటే హైట్ ఆఫ్ ద ఇమేజ్, u అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, v అంటే ఇమేజ్ డిస్టెన్స్. ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది కదమ్మా. మిర్రర్ అంటే 1/f = 1/v + 1/u. లెన్స్ అంటే 1/v - 1/u. మ్యాగ్నిఫికేషన్ అంటే -v/u అంటే మైనస్ ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అన్న రాసుకోవచ్చు, హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అయినా రాసుకోవచ్చు. లెన్స్ ఫార్ములా 1/f = 1/v - 1/u = hi/h0. మ్యాగ్నిఫికేషన్ ఎంతో డినోట్ చేస్తాం. నెక్స్ట్, సపోజ్ నువ్వు 6 feet హైట్ ఉన్నావు అనుకోండి. సపోజ్ యు ఆర్ 6 feet, యువర్ హైట్ ఈజ్ 6. మరి దీంట్లో మిర్రర్, నీ ఇమేజ్ పూర్తిగా చూసుకోవాలి అంటే మిర్రర్ హైట్ ఎంత ఉండాలి? 6 ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండాలి అంటే అవసరం లేదు. ఈ నువ్వు 6 feet ఉంటే ఈ మిర్రర్ హైట్ 3 feet సరిపోతుంది. అంటే నీలో సగం. ఒక వాల్ 10 meter ఉంది అంటే దాంట్లో సగం మిర్రర్ ఉంటే చూడొచ్చు, నువ్వు కంప్లీట్గా వాల్ చూడొచ్చు. అంటే ద మినిమం హైట్ ఆఫ్ ద మిర్రర్ నీడెడ్ టు సీ హోల్ ఆబ్జెక్ట్ ఈజ్, ఒక ఎలిఫెంట్ 10 feet హైట్ ఉంది అంటే మనకి 5 feet హైట్ ఉన్న మిర్రర్ ఉంటే సరిపోతుంది, మొత్తం ఎలిఫెంట్ని చూడొచ్చు. ఇప్పుడు ప్లేన్ మిర్రర్కి అంటే ఇఫ్ యూ వాంట్ టు సీ ద హోల్ ఆబ్జెక్ట్, ద మినిమం హైట్ ఆఫ్ ద మిర్రర్ మస్ట్ బి హాఫ్ ఆఫ్ ద హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ హైట్లో సగం ఉండాలి. నువ్వు 6 feet ఉంటే నీ డ్రెస్సింగ్ టేబుల్ హైట్ ఎంత ఉండాలి అంటే 6 feet ఉంటే 3 feet ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ద మినిమం హైట్ ఆఫ్ ద మిర్రర్ నీడెడ్ ఈజ్ 6 feet. సి చిల్డ్రన్, నెక్స్ట్ ఇప్పుడు ఇదొక మిర్రర్. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. వాల్ ఈజ్ ద ఆబ్జెక్ట్, ఓ డాష్ ఈజ్ ద ఆబ్జెక్ట్.
నువ్వు ఎగ్జాక్ట్గా మిడిల్లో నిలబడ్డావు. దీని ఇమేజ్ మొత్తాన్ని ఇక్కడ చూడాలి నువ్వు. ఈ వాల్, దిస్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ద వాల్, ఇది ఇమేజ్, దీని ఇమేజ్ ఇది. ఇప్పుడు మిర్రర్ హైట్ ఎంత ఉండాలి? హైట్ ఆఫ్ ద వాల్ హెచ్ అనుకుందాం. ఇప్పుడు ఈ ఈ వాల్ మొత్తం ఇమేజ్ ఇక్కడ కనపడాలి అంటే వాట్ షుడ్ బి ద హైట్ ఆఫ్ ద మిర్రర్? ఈ మిర్రర్ హైట్ ఎంత ఉండాలి అంటే దీంట్లో 1/3 ఉండాలి. ఇందాక నువ్వే అబ్జర్వర్, నీ ఇమేజ్ నువ్వే చూసుకుంటున్నావు. ఇక్కడ యు ఆర్ సీయింగ్ ద వాల్, ఈ మిర్రర్లో నుంచి దీని ఇమేజ్ చూస్తున్నావు. అప్పుడు ఈ వాల్ హైట్ ఎంత ఉందో దాంట్లో 3 ఉంటే సరిపోతుంది బిట. ఇది 9 ఫీట్ ఉందనుకోండి, 9 ఫీట్ ఉందనుకోండి, లేకపోతే 9 మీటర్ ఉందనుకోండి, 9/3 ఈజ్ 3 మీటర్ మిర్రర్ ఈజ్ ఇనఫ్. ఎప్పుడు? ఇఫ్ యు ఆర్ ఎగ్జాక్ట్లీ ఇన్ బిట్వీన్ ద మిర్రర్ అండ్ వాల్. If observer is exactly in between the mirror and the object, then the minimum height of the mirror needed is h/3. ఇందాకేం చెప్పుకున్నాం? ఇక్కడ నువ్వే నిలబడ్డావు, నీ ఇమేజ్ నువ్వు చూసుకుంటున్నావు, దిస్ ఈజ్ యువర్ ఇమేజ్. అప్పుడు వాట్ షుడ్ బి ద మినిమం హైట్ ఆఫ్ ద మిర్రర్ అంటే నీ హైట్ హెచ్ అయితే ఎగ్జాక్ట్గా h/2 ఉంటే సరిపోతుంది. ద మిర్రర్ హైట్ మస్ట్ బి h/2. సపోజ్ ఇఫ్ యూ సీ యువర్ ఆబ్జెక్ట్, నీ ఇమేజ్ నువ్వే చూసుకుంటే h/2 ఈజ్ ఇనఫ్. ఒకవేళ వాల్ని చూస్తున్నావు అనుకో, ఇంకా తక్కువ ఉంటుంది, h/3. వాల్ ఇమేజ్ పూర్తిగా చూడాలి మిర్రర్లో అంటే మినిమం హైట్ ఆఫ్ ద మిర్రర్ నీడెడ్ ఈజ్ h/3. మరి దీనికి స్టాండర్డ్ ఫార్ములా ఏమైనా ఉందా సారీ అంటే డెఫినెట్గా ఉంది. నువ్వు మిర్రర్ నుంచి దిస్ ఈజ్ వాట్ హెచ్, నువ్వు మిర్రర్ నుంచి b డిస్టెన్స్ ఉన్నావు, వాల్ నుంచి a డిస్టెన్స్ ఉన్నావు అనుకుందాం. సపోజ్ యు ఆర్ b డిస్టెన్స్ ఫ్రమ్ ద మిర్రర్ అండ్ a డిస్టెన్స్ ఫ్రమ్ ద వాల్. అప్పుడు డైరెక్ట్ ఫార్ములా hb/2b + a. ఈ హెచ్ని ఈ మిర్రర్ నుంచి డిస్టెన్స్ ఈ రెండు మల్టిప్లై చేయండి బై దీని 2b + a. దిస్ ఈజ్ ద మినిమం హైట్ ఆఫ్ ద మిర్రర్ బిటా. మినిమం హైట్ ఆఫ్ ద మిర్రర్ టు సీ ద హోల్ ఆబ్జెక్ట్. ఏంటి అంటే సింపుల్గా హైట్ ఆఫ్ ద ఏ ఆబ్జెక్ట్ని చూస్తున్నావో దాని హైట్ని నువ్వు మిర్రర్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉన్నావో ఆ డిస్టెన్స్తో మల్టిప్లై చేయండి. దట్ షుడ్ బి ఇన్ న్యూమరేటర్. డినామినేటర్లో 2 టైమ్స్ ఆఫ్ b + a. ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. సేమ్ ఎగ్జాంపుల్. వాల్ హైట్ ఈజ్ 9 మీటర్, యు ఆర్ 2 మీటర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద మిర్రర్ అండ్ 3 మీటర్ ఫ్రమ్ ద వాల్. వాల్ నుంచి 3 మీటర్ డిస్టెన్స్లో ఉన్నావు, బి నుంచి అంటే ఎగ్జాక్ట్గా మిడిల్లో లేవు. ఇందాక మిడిల్లో ఉంటే h/3. ఇప్పుడు వాట్ షుడ్ బి ద మినిమం హైట్ ఆఫ్ ద మిర్రర్? h ఈజ్ 9 ఇంటూ b ఈజ్ 2 బై 2 ఇంటూ 2 4 + 3 18/7. 7 2s are 14. 4 left 40. 7 6 7 5s are 35. 2.5 meter, 2.5 something meter is required. ఈసారి 2.5 మీటర్ ఉంటే సరిపోతుంది. అంటే జనరల్ ఫార్ములా h/b/2b + a. అంటే హైట్ ఆఫ్ ద వాల్ ఆర్ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇంటూ యువర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద వాల్ బై 2b + a. దిస్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ ద minimum height of the mirror required. Very important dear, no doubt. ఒక ఇంపార్టెంట్ న్యూమరికల్ చూడండి అమ్మా. మ్యాగ్నిఫికేషన్ ఈజ్ +1. వాట్ డస్ ఇట్ మీన్? వాట్ డస్ ఇట్ మీన్? మ్యాగ్నిఫికేషన్ +1 అంటే అర్థం ఏంటి? చాలా ఇంపార్టెంట్ అమ్మా. మ్యాగ్నిఫికేషన్కి మనకి 2 ఫార్ములాస్ ఉన్నాయి బిడ్డ. -v/u ఆర్ m = hi/h0. ఈ 2 కేసెస్ని మనం ఈక్వేట్ చేద్దాం. మ్యాగ్నిఫికేషన్ ఎంత ఇచ్చాడు? +1 = -v/u. ఈ డినామినేటర్లు ఏం లేకపోతే /1 క్రాస్ మల్టిప్లై చేయండి. v = -u అన్నా లేకపోతే u -v అన్నా ఒకటే, ఎలాగైనా తీసుకోవచ్చు. ఎందుకంటే బోత్ సైడ్స్ మైనస్తో మల్టిప్లై చేస్తే విల్ గెట్ ద సేమ్. అంటే ఇక్కడ మీకు ఏమర్థం కావాలి అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ = ఇమేజ్ డిస్టెన్స్. మిర్రర్ నుంచి నువ్వు ఎంత దూరంలో నిలబడతావో నీ ఇమేజ్ కూడా అంతే దూరంలో పడింది అని అర్థం. చేయటం ఇంపార్టెంట్ కాదు, లాజికల్గా ఆలోచించడం ఇంపార్టెంట్. u = v అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద మిర్రర్ = ఇమేజ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద మిర్రర్. అంటే ఇది మిర్రర్ అనుకుంటే నువ్వు ఎంత దూరంలో మిర్రర్ ముందు నిలబడ్డావో మిర్రర్ నుంచి నీ డిస్టెన్స్ ఎంత ఉందో అంతే డిస్టెన్స్లో నీ ఇమేజ్ కూడా పడిందని అర్థం. ఇది ఆబ్జెక్ట్ అయితే ఇది ఇమేజ్. ఈసారి దీనికి రండి, మేము దగ్గర +1 పెట్టండి. hi/h0 క్రాస్ మల్టిప్లై చేస్తే ఇది ఇటు వెళ్తుంది, ఇది ఇటు వెళ్తుంది. 1 × h0 = hi. నీ హైట్ ఎంత ఉందో ఇమేజ్ హైట్ కూడా అంతే ఉంది, 2 ప్లస్లే వచ్చాయి. ప్లస్ ఉంది అంటే అబోవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. నీ హైట్ ఈక్వల్ ఉండాలి. నీ హైట్ ఎంత ఉందో నీ ఇమేజ్ హైట్ కూడా అంతే ఉండాలి. నీ డిస్టెన్స్ మిర్రర్ నుంచి ఎంత ఉందో ఇది కూడా అంతే ఉండాలి. కాకపోతే ఒకటి ప్లస్ ఒకటి మైనస్. అంటే అర్థం ఏంటి? నీ దగ్గర నుంచి వచ్చేది ఇన్సిడెంట్ రే. అంటే మిర్రర్ నుంచి నీ దగ్గర వరకు ఉండేది ఇమేజ్ డిస్టెన్స్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u కంపేర్ విత్ ద ఇన్సిడెంట్ రే
వి ప్లస్. యూ మైనస్ వి ప్లస్ ఉంది అంటే అదేంటి? ప్లేన్ మిర్రర్. నీ హైట్ ఆబ్జెక్ట్ హైట్ రెండు సేమ్ ఉన్నాయంటే దీన్ని బట్టి ఇది ఏం చెప్పచ్చు? m ఈజ్ ఈక్వల్ +1 అంటే ఇట్ ఈస్ ఎ ప్లేన్ మిర్రర్ అని చెప్పచ్చు. అంటే యువర్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్ అండ్ సెకండ్ వన్ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద ఇమేజ్. క్లియర్ డియర్? ఫస్ట్ m ఈక్వల్ టు +1, m ఫార్ములా -v/u, m దగ్గర +1 పెట్టండి, -v/u అంటే v క్రాస్ మల్టిప్లై చేస్తే u ఈజ్ ఈక్వల్ టు -v ఆర్ బోత్ సైడ్స్ మైనస్తో మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. v ఈజ్ ఈక్వల్ టు -u అన్నా u ఈజ్ ఈక్వల్ టు -v అన్నా ఒకటే. అలాగే సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై అవుతుందో లేదు చూడండి. m ఈక్వల్ +1 పెట్టండి, hi/h0, hi ఈక్వల్ టు h0 అంటే హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ హైట్ ఆఫ్ ద ఇమేజ్ సేమ్ ఉండాలి, రెండు ప్లస్ ఉండాలి. ప్లస్ అంటే ఎబోవ్ ద ప్రిన్సిపల్ యాక్స్ ఉండాలి. ఇది ఏ మిర్రర్ అయితే పాసిబుల్ అవుతుంది బేటా? ఇది ప్లేన్ మిర్రర్ అయితేనే పాసిబుల్ అవుతుంది. అంటే మనం చేసిన ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే ద కంక్లూజన్ ఇస్ ఇట్ ఈస్ ఎ ప్లేన్ మిర్రర్. యువర్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈక్వల్ ఇమేజ్ డిస్టెన్స్ అండ్ యువర్ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈక్వల్ హైట్ ఆఫ్ ద ఇమేజ్. ప్లీజ్ నోట్ డౌన్. ఈసారి m ఈజ్ ఈక్వల్ టు -1. వాట్ డస్ ఇట్ మీన్? ట్రై చేస్తారమ్మా? చూడండి, m దగ్గర -1 పెట్టండి బిడ్డ. -1 ఈజ్ ఈక్వల్ టు -v/u. న్యూమరేటర్లో మైనస్ మైనస్ క్యాన్సిల్ చేయండి, క్రాస్ మల్టిప్లై చేస్తే u ఇంటూ 1, u ఈజ్ ఈక్వల్ టు v. ఈ రెండు పాజిటివ్ ఉండే ఛాన్సే లేదు కాబట్టి రెండు వైపులా మైనస్తో మల్టిప్లై చేయండి. ఇక్కడ ఏం లేకపోతే ప్లస్ మైనస్ మైనస్ అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్స్ రెండు కూడా ఇన్సిడెంట్ రేకి ఆపోజిట్ ఉన్నాయని అర్థం. ఇక్కడికి రండి, -1 ఈజ్ ఈక్వల్ టు hi/h0 అంటే బై 1 రాసుకోండి. hi హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ ఈక్వల్ -h0, బోత్ సైడ్స్ మైనస్తో మల్టిప్లై చేస్తే ఒకటి ఇది మైనస్ అవుద్ది, ఇది ప్లస్ అవుద్ది. అంటే ఏ మిర్రర్ ఇది? డెఫినెట్గా కాంకేవ్ మిర్రర్. ఎందుకని? కాంకేవ్ మిర్రర్లో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్స్ ఎప్పుడు సేమ్ ఉంటాయి బేటా? ఆబ్జెక్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఉంటే ఇమేజ్ కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరే ఉంటుంది. అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u అయితే ఇమేజ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మెజరింగ్ ఫ్రమ్ పోల్ కంపేర్ విత్ ద ఇన్సిడెంట్ u మైనస్ అయింది, పోల్ టు ఇమేజ్ మెజరింగ్ ఫ్రమ్ పోల్ కంపేర్ విత్ ద ఇన్సిడెంట్ రే రెండు మైనస్ ఉన్నాయి అంటే ఇది కాంకేవ్ మిర్రర్. ఆబ్జెక్ట్ హైట్ పాజిటివ్ ఉంది, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ బిటా, దీనికి పైన ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ హైట్ ప్లస్, ఇమేజ్ కింద ఉంది కాబట్టి మైనస్. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఏ కాంకేవ్ మిర్రర్. ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని అర్థం. మళ్ళీ ఒకసారి వినండి అమ్మా, మ్యాగ్నిఫికేషన్ -1 ఇచ్చా. వాట్ డస్ ఇట్ మీన్ అని అడుగుతున్నా. అంటే అది ఏ మిర్రరో ఆబ్జెక్ట్ ఎక్కడుందని అర్థం. ఫస్ట్ m దగ్గర -1 సబ్స్టిట్యూట్ చేయండి, ఫార్ములా -v/u, మైనస్ మైనస్ క్యాన్సిల్, v ఈజ్ ఈక్వల్ u. రెండు ప్లస్ ఉండే ఛాన్సే లేదు, ఎందుకంటే రియల్ ఆబ్జెక్ట్కి ఏ మిర్రర్ అయినా సరే u నెగిటివ్ కాబట్టి బోత్ సైడ్స్ మైనస్తో మల్టిప్లై చేయండి. -v ఈజ్ ఈక్వల్ -u. ఎప్పుడు పాసిబుల్? u మైనస్ ఉంది, v మైనస్ ఉంది అంటే అది రియల్ ఇమేజ్ అని అర్థం. రియల్ ఇమేజ్ ఏ మిర్రర్ ఫామ్ చేస్తుంది? కాంకేవ్ మిర్రర్. రెండు ఈక్వల్ డిస్టెన్స్ ఉండాలంటే ఆబ్జెక్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఉండాలి. ఆబ్జెక్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఉంటే ఇమేజ్ కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరే పడుతుంది. ఇంకో కండిషన్ ఏంటి? m ఈక్వల్ hi/h0. m ఎంత ఇచ్చాడు? -1, hi/h0 క్రాస్ మల్టిప్లై చేస్తే -h0 ఈక్వల్ hi అన్న, h0 ఈక్వల్ -hi అన్న ఒకటే. అంటే ఆబ్జెక్ట్ హైట్ ప్రిన్సిపల్ యాక్సిస్ పైన ఉంది కాబట్టి పాజిటివ్ తీసుకున్నాం, ఇది బిలో ఉంది కాబట్టి మైనస్ తీసుకున్నాం. అంటే మనం దీన్ని బట్టి ఏం గెస్ చేయొచ్చు? m ఈక్వల్ -1 అంటే ఇది కాంకేవ్ మిర్రర్. దీన్నే డైవర్జింగ్ మిర్రర్ అంటాం, దీన్నే కన్వర్జింగ్ మిర్రర్ అంటాం. కన్వర్జింగ్ మిర్రర్ అన్నా కాంకేవ్ మిర్రర్ అన్నా ఒకటే. m ఈక్వల్ టు -1 అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ఎ కాంకేవ్ మిర్రర్. కొన్ని కండిషన్స్ చెప్తే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ నోట్ డౌన్. ఇక్కడ నేను కొన్ని వాల్యూస్ ఇచ్చా, దీన్ని బట్టి ఇది ఏ మిర్రరు, నేచర్ ఆఫ్ ఇమేజ్ ఏంటో చెప్పాలి. జాగ్రత్తగా వినండి బిడ్డ. +1 అంటే అర్థం ఏంటి? ప్లస్ అంటే వర్చువల్ ఎరెక్ట్ అని అర్థం, 1 అంటే సేమ్ సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఇది ఏ మిర్రర్? ఇది నేచర్ ఆఫ్ ద ఇమేజ్, దీన్ని బట్టి చెప్పచ్చు. ప్లస్ ఉందంటే వర్చువల్ ఎరెక్ట్ సేమ్ సైజ్. మరి ఇది ఎవరు ఫామ్ చేస్తారా అంటే ప్లేన్ మిర్రర్ ఫామ్ చేస్తుంది. ఆన్సర్ ఈజ్ ప్లేన్ మిర్రర్. ఈ టేబుల్ ఫిలప్ చేయగలిగితే మీకు మిర్రర్స్ మీద పూర్తి అవగాహన వచ్చినట్టే. -1 మైనస్ అంటే ఏంటంటే రియల్ ఇన్వర్టెడ్ అని అర్థం. రియల్ ఇన్వర్టెడ్ 1 ఉంది అంటే సేమ్ సైజ్ బేటా, రియల్ ఇన్వర్టెడ్ సేమ్ సైజ్. ఎవరు ఫామ్ చేస్తారా రియల్ ఇన్వర్టెడ్ సేమ్ సైజ్ అంటే కాంకేవ్ మిర్రర్. ఇది కాంకేవ్ మిర్రర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఆబ్జెక్ట్ ఉంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఇది కాంకేవ్ మిర్రర్ అని అర్థం. దీన్నే కన్వర్జింగ్ మిర్రర్ అని కూడా అనొచ్చు. ఈసారి మైనస్ ఉంది, మైనస్ అనగానే మీకు చెప్పా గుర్తుపెట్టుకోండి స్టాండర్డ్గా. మైనస్ అంటే రియల్ ఇన్వర్టెడ్ అని అర్థం. రియల్ ఇన్వర్టెడ్
ఇచ్చిన వాల్యూ 0.5 అంటే 1 కంటే తక్కువ ఉంది కాబట్టి దాన్ని ఏమనాలి, డిమినిష్డ్ అనాలి. 1 కంటే చిన్నగా ఉంటే డిమినిష్డ్ ఇమేజ్. రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్, డిమినిష్డ్ ఇమేజ్. రియల్ ఇమేజ్ అనగానే కళ్ళు మూసుకొని గుర్తుపెట్టుకుంటే అది కాంకేవ్ మిర్రరే. ఒక్క కాంకేవ్ మిర్రర్ మాత్రమే రియల్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది. ఇది కాంకేవ్ మిర్రర్. ఈసారి చూడండి బయట ప్లస్ ఉంది, మ్యాగ్నిఫికేషన్ ప్లస్ ఉంది అంటే అది వర్చువల్ ఎరెక్ట్ అని అర్థం. వర్చువల్ ఎరెక్ట్. మరి ఇది 0.5 అనేది 1 కంటే చిన్నది కాబట్టి డిమినిష్డ్ ఇమేజ్. డిమినిష్డ్ ఇమేజ్. మరి వర్చువల్ ఎరెక్ట్ డిమినిష్డ్ ఇమేజ్ ఎవరు ఫామ్ చేస్తారంటే మనకు తెలుసు, రేర్ వ్యూ మిర్రర్. మనం ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు వెనక నుంచి వచ్చే వెహికల్స్ చూడాలంటే ఎక్కువ వెహికల్స్ తక్కువ స్పేస్లో కనపడాలి. దాన్నే మనం ఏమంటామంటే కాన్వెక్స్ మిర్రర్ అంటాం. కాన్వెక్స్ మిర్రర్ని డైవర్జింగ్ మిర్రర్ కూడా అనొచ్చు బిట. ఇది మీరు చెప్పాలి. ప్లస్ ఉంది కాబట్టి వర్చువల్ ఎరెక్ట్. 1.5 అనేది 1 కంటే పెద్దగా ఉంది కాబట్టి ఎన్లార్జ్డ్. మరి ఇది ఎవరు ఫామ్ చేస్తారంటే వర్చువల్ ఎరెక్ట్ ఎన్లార్జ్డ్ ఫామ్ కాంకేవ్ మిర్రర్ ఫామ్ చేస్తుంది. ఎప్పుడు ఫామ్ చేస్తుంది? మన మొహం షేవింగ్ చేసుకుని, దీన్నే షేవింగ్ మిర్రర్ అంటాం. మనం చెప్పుకున్నాం చాలాసార్లు యూజెస్ ఆఫ్ కాంకేవ్ మిర్రర్లో. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ పీకి ఎఫ్కి మధ్యలో ఉంటుందో దాని ఇమేజ్ వర్చువల్ ఎరెక్ట్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ పడుతుంది. వర్చువల్ ఎరెక్ట్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఎవరు ఫామ్ చేస్తారంటే కాంకేవ్ మిర్రర్ ఫామ్ చేస్తుంది. ప్లస్ 2.5 చూడండి, ప్లస్ అంటే వర్చువల్ ఎరెక్ట్ ఎన్లార్జ్డ్. ఇది కూడా 1 కంటే పెద్దగా ఉంది కాబట్టి, దీనికంటే పెద్దగా ఉంది అంటే ఇది ఏ మిర్రర్ బిట? కాంకేవ్ మిర్రర్. దీన్ని కన్వర్జింగ్ మిర్రర్ అని కూడా అంటాం. ఇది మీరు ఎనలైజ్ చేయగలిగితే మళ్ళీ ఒకసారి వినండి. ప్లస్ ఉందంటే వర్చువల్ ఎరెక్ట్, 1 ఉంటే సేమ్ సైజ్. మైనస్ ఉంది అంటే రియల్ ఇన్వర్టెడ్, 1 ఉంది అంటే సేమ్ సైజ్. మైనస్ ఉంది అంటే రియల్ ఇన్వర్టెడ్, 1 కంటే చిన్నగా ఉంటే డిమినిష్డ్. ప్లస్ ఉందంటే వర్చువల్ ఎరెక్ట్, 1 కంటే చిన్నగా ఉంటే డిమినిష్డ్. ప్లస్ ఉందంటే వర్చువల్ ఎరెక్ట్, 1 కంటే పెద్దగా ఉంటే ఎన్లార్జ్డ్. ప్లస్ ఉందంటే వర్చువల్ ఎరెక్ట్, 1 కంటే పెద్దగా ఉంది కాబట్టి ఎన్లార్జ్డ్. ఇది కాంకేవ్ మిర్రర్. కాంకేవ్ మిర్రర్ 1 కంటే చిన్నగా ప్లస్ ఉంటే కాన్వెక్స్ మిర్రర్, 1 కంటే చిన్నగా ఉంటే కాంకేవ్ మిర్రర్ కెన్ ఫామ్ బోత్ రియల్ ఇమేజ్ అండ్ వర్చువల్ ఇమేజ్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే, ఈ మైనస్ అండ్ ప్లస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కాంకేవ్ మిర్రర్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకని సార్ ఎక్కువ ఉన్నాయంటే కాంకేవ్ మిర్రర్ అనేది అన్ని ఇమేజెస్ని ఫామ్ చేస్తుంది, ఒక 2 తప్ప. ఒకటి ప్లేన్ మిర్రర్ చేసే పని చేయలేదు, ఇంకోటి కాన్వెక్స్ మిర్రర్. ఈ 2 చేసే పనులు తప్ప, అంటే వర్చువల్ ఎరెక్ట్ సేమ్ సైజు అండ్ వర్చువల్ ఎరెక్ట్ డిమినిష్డ్ తప్ప రిమైనింగ్ అన్ని ఇమేజెస్ని ఫామ్ చేస్తుంది ఎవరు? కాంకేవ్ మిర్రర్. అందుకోసం కాంకేవ్ మిర్రర్కి యూజెస్ ఎక్కువ. క్లియర్ వేరు? ఒక మిర్రర్ చేసే, ఇక్కడ మీరు గమనిస్తే ఒక మిర్రర్ చేసే ఫంక్షన్ ఇంకో మిర్రర్ చేయలేదు. కాంకేవ్ మిర్రర్ చేసే ఫంక్షన్ని ప్లేన్ మిర్రర్ కాన్వెక్స్ మిర్రర్ చేయలేవు. ప్లేన్ మిర్రర్ అంటే వర్చువల్ ఎరెక్ట్ సేమ్ సైజ్ ఆఫ్ ఇమేజ్ని మిగతా 2 మిర్రర్స్ కూడా ఫామ్ చేయలేవు. ఇది మిర్రర్స్ అంటే ఒక మిర్రర్ చేసే పనిని ఇంకొక మిర్రర్ చేయలేదు, దేని ఫంక్షన్ దాందే. అందుకోసం మిర్రర్స్ని డిఫరెంట్ కైండ్స్ డిఫరెంట్ షేప్స్లో తయారు చేస్తాం. వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్ నోట్ డౌన్. చూడమ్మా, నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. దిస్ ఈజ్ కాల్డ్ కాంకేవ్ మిర్రర్. దీన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అంటామట. పోల్, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉందిరా, ఆబ్జెక్ట్ని ఓ డాష్తో డినోట్ చేస్తాం. కంప్లీట్ ద ఫాలోయింగ్ రే డయాగ్రామ్ అన్నా. గుర్తుపెట్టుకోండి, ఆబ్జెక్ట్ బియాండ్ సి ఉంటే ఇమేజ్ ఎఫ్కి సికి మధ్యలో పడాలి. ఈ రే డయాగ్రామ్ కంప్లీట్ చేయాలంటే వీ నీడ్ మినిమం 2 ఇన్సిడెంట్ రేస్. ఇన్సిడెంట్ రేస్ ఎక్కడి నుంచి వస్తాయి బేటా? మన ఆబ్జెక్ట్ నుంచి వస్తాయి. దిస్ ఈజ్ ద ఇన్సిడెంట్ రే. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ గోస్ ఫ్రమ్ ఫోకస్. ఒక ఇన్సిడెంట్ రే, ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే. ఈ మధ్యలో నార్మల్ గీస్తే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ సేమ్ ఉండాలి. ఇంకొక ఇన్సిడెంట్ రే నేను సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి తీసుకుంటున్నా. యూ నో దాట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి వెళ్ళే రే అన్డీవియేటెడ్, మళ్ళీ అలాగే వెళ్ళిపోతుంది. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ 0. ఇవి రిఫ్లెక్టెడ్ రేస్ ఇంటర్సెక్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి రిఫ్లెక్టెడ్ రేస్ ఇది ఇమేజ్ అవుతుంది. ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి ఇది కిందకి ఇమేజ్, దీని ఇమేజ్ ఇక్కడ పడుతుంది ఐ డాష్. ఇది కంప్లీటెడ్ రే డయాగ్రామ్. క్లియర్? ఇవి హోంవర్క్ మీకు. బి, ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ సి. ఆబ్జెక్ట్ సి దగ్గర ఉంది, ఇది ఓ డాష్. కంప్లీట్ ద రే డయాగ్రామ్. ఇది ఏ, ఇది సి. ఈసారి ఆబ్జెక్ట్ ఫోకస్ దగ్గర ఉంది. ఆబ్జెక్ట్ ఫోకస్ దగ్గర ఉంటే ఇమేజ్ ఎక్కడ పడుతుంది? కమెంట్ సెక్షన్లో రాయండి ఓ డాష్. ఈసారి ఆబ్జెక్ట్ వెరీ ఇంపార్టెంట్ కేసు, పోల్కి ఫోకస్కి మధ్యలో ఉంది. ఇది పోల్, ఇది ఫోకస్. ఇక్కడ ఉంది ఆబ్జెక్ట్ ఓ డాష్. ఇవన్నీ కంప్లీట్ చేయండి.
బిసిడి ఈ మూడింటికి కమెంట్ సెక్షన్లో ఆన్సర్ పెట్టండి. చిన్న క్లూ ఇస్తా, సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఉంటే ఇమేజ్ కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరే పడుతుంది. రియల్ ఇన్వర్టెడ్ సేమ్ సైజ్, మ్యాగ్నిఫికేషన్ -1. ఇక్కడ ఎఫ్ దగ్గర ఉంటే ఇమేజ్ ఇన్ఫినిటీ దగ్గర పడుతుంది. నేచర్ ఆఫ్ ఇమేజ్ రియల్ ఇన్వర్టెడ్ హైలీ ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఫార్మ్స్ ఎట్ ఇన్ఫినిటీ. పీకి ఎఫ్కి మధ్యలో ఆబ్జెక్ట్ పెడితే ఇమేజ్ బిహైండ్ ద మిర్రర్ పడుతుంది. వర్చువల్ ఎరెక్ట్ ఎన్లార్జ్డ్ అంటే మ్యాగ్నిఫికేషన్ ఈజ్ +1.5 ఆర్ 2 ఆర్ సంథింగ్ వస్తుంది. అంటే ఇక్కడ వర్చువల్ ఎరెక్ట్ ఎన్లార్జ్డ్ ఇమేజ్, రియల్ ఇన్వర్టెడ్ హైలీ ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఎట్ ఇన్ఫినిటీ, రియల్ ఇన్వర్టెడ్ సేమ్ సైజ్ ఆఫ్ ఇమేజ్ పడుతుంది. వీటితో పాటు యూజెస్ ఆఫ్ కాంకేవ్ మిర్రర్ కూడా మీరు టైప్ చేసి కింద ఆన్సర్ చేయండి. యూజెస్ ఆఫ్ కాంకేవ్ మిర్రర్, ఇది మిర్రర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మిర్రర్కి సంబంధించిన మ్యాగ్నిఫికేషన్. న్యూమెరికల్స్ మనం చాలా చేసాం. ఇంకొక న్యూమెరికల్ కూడా మీకు ఒకటి చెప్పి మిగతా హోంవర్క్ ఇస్తా. పాజిట్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ బిటా. ఫోకల్ లెంత్ ఆఫ్ కాంకేవ్ మిర్రర్ ఈస్ గివెన్ 10 cm. ఫైండ్ ద నేచర్ ఆఫ్ ఇమేజ్ ఆర్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ 30, 20, 15, 10, 5 ఇన్ఫినిటీ. మనం డిఫరెంట్ పొజిషన్స్ దగ్గర ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఇమేజ్ ఎలా పడుతుంది అనేది మనకు కావాలి. ఐ విల్ టెల్ యూ 1 క్వశ్చన్, రిమైనింగ్ 5 హోంవర్క్. ఒకటి చెప్తా నేను, మిగతా 5 హోంవర్క్. ఫస్ట్ విచ్ కేస్ ఐ షుడ్ టేక్? I will take 30 cm and 5 cm. These two I will explain better. Why? Because one is real case, one is virtual case. ఈ రెండు చెప్తా, మిగతావన్నీ హోంవర్క్ చేసి డెఫినెట్గా హోంవర్క్ చేసి నాకు కమెంట్ సెక్షన్లో పెట్టాలి. రైట్, సీ హియర్, దిస్ ఈజ్ కాంకేవ్ మిర్రర్. జాగ్రత్తగా వినండి అమ్మా. కాంకేవ్ మిర్రర్, ప్రిన్సిపల్ యాక్సిస్, పోల్, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. పోల్ టు ఫోకస్ ఈజ్ కాల్డ్ ఫోకల్ లెంత్. పోల్ నుంచి ఫోకస్ వరకు ఉండే డిస్టెన్స్ ఫోకల్ లెంత్ అంటాం. 10 cm ఇచ్చాడు. యూ ఈజ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 30 cm. అంటే ఆబ్జెక్ట్ ఎక్కడ ఉన్నట్టు బేటా? ఇది 10 అంటే ఫోకస్ నుంచి సెంటర్ వరకు కూడా 10 ఉంటుంది. 20, 30 అంటే బియాండ్ సి ఉన్నట్టు. అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూ ఈజ్ 30 cm. ఇది ఇన్సిడెంట్ రేకి ఆపోజిట్ ఉంది కాబట్టి యూ ఈజ్ మైనస్. ఎఫ్ ఈజ్ ఆల్సో ఆల్వేస్ వీ హ్యావ్ టు మెజర్ ఫ్రమ్ ద పోల్ నుంచి మెజర్ చేయాలి, దీంతో కంపేర్ చేయాలి. ఎఫ్ ఈజ్ ఆల్సో నెగిటివ్. వి మనం కనుక్కోవాలి. వాట్ ఈజ్ మిర్రర్ ఫార్ములా? 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u. ఇది ఫార్ములా. నౌ 1/f 1/10 -10 రాయాలి. మైనస్ ఎప్పుడు బైక్ ఎదురుగా రాయండి. ఈజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u -1/30. ఈ -1/30 ఇటు పట్టరానమ్మా, +1/30 అవుతుంది. ఆల్రెడీ -1/10 ఉంది. ఈజ్ ఈక్వల్ టు 1/v. ఎప్పుడైనా డినామినేటర్ సేమ్ ఉండాలి కాబట్టి పైన కింద 3తో మల్టిప్లై చేయండి. అంటే ఇక్కడ 30 ఇక్కడ 30 వచ్చినప్పుడు ఎల్సిఎం అదే అవుతుంది. ఇక్కడ 1 - 3 1s are 3 ఈజ్ ఈక్వల్ టు 1/v. అంటే 1లోంచి 3 పోతే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంది అంటే సబ్ట్రాక్ట్ చేయండి బిటా. 3లోంచి 1 పోతే 2, పెద్ద నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి -2/30 ఈజ్ ఈక్వల్ టు 1/v. మనకు కావాల్సింది రివర్స్ కాబట్టి v ఈజ్ ఈక్వల్ టు -30/2, v ఈజ్ ఈక్వల్ టు -15 cm. ఎక్కడ ఉంటుంది v? 15 ఎక్కడ ఉంటుంది? పోల్ నుంచి ఫోకస్ వరకు 10, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 20, అంటే 15 అంటే ఇక్కడ ఉంటుంది. అంటే ఇమేజ్ ఎఫ్కి సికి మధ్యలో ఎగ్జాక్ట్గా పడిందని అర్థం. మరి ఆబ్జెక్ట్ హైట్ పెద్దదా, ఇమేజ్ హైట్ పెద్దదా అంటే మ్యాగ్నిఫికేషన్ కనుక్కోవాలి. వాట్ ఈజ్ మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా? మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్ -v/u, దట్ ఈక్వల్ hi/h0తో కంపేర్ చేయాలి. ఇది ఫార్ములా. మైనస్ v ఎంత? -15/u హౌ మచ్? -30 ఈజ్ ఈక్వల్ హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఒక మైనస్ మైనస్ క్యాన్సిల్. ఆబ్జెక్ట్ హైట్ 30 cm ఉంటే ఇమేజ్ హైట్ 15 cm అంటే దాంట్లో సగం ఉందన్నమాట. మైనస్ ఏంటి సార్ అంటే బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్, అంటే రియల్ ఇన్వర్టెడ్ డిమినిష్డ్ ఇమేజ్ అని అర్థం. ప్యారలల్ ఇన్సిడెంట్ రే ఫోకస్ నుంచి వెళ్ళి ఇట్లా వెళ్తుంది, ఇంకొకటి సెంటర్ ఆఫ్ కర్వ్ నుంచి ఇట్లా వెళ్తుంది. ఇన్సిడెంట్ రిఫ్లెక్టెడ్ రే రియల్ ఇన్వర్టెడ్ డిమినిష్డ్ ఇమేజ్ అని అర్థం. అంటే ఆబ్జెక్ట్ బియాండ్ సి ఉన్నప్పుడు ఇమేజ్ ఇన్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి పడుతుంది బేటా. క్లియర్? మళ్ళీ ఒకసారి వినండి. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూ ఎప్పుడు మైనస్ఏ, ఇన్సిడెంట్ రేకి ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి. ఎఫ్ కూడా ఎప్పుడు -ఏ. వి కనుక్కోవాలి. మిర్రర్ ఫార్ములా చేయండి, సబ్స్టిట్యూట్ చేయండి, సింప్లిఫై చేయండి. ఎల్సిఎం వస్తే ఎల్సిఎం చేయండి, లేకపోతే డినామినేటర్స్ సేమ్ వచ్చేటట్టు చూసుకోండి. ఇక్కడ 30 10 ఉంది, డినామినేటర్ సేమ్ చేశాను నేను.
ఎందుకంటే నాన్ ఎంపీ మ్యాథ్స్ కొంచెం పూర్ ఉన్న వాళ్ళు ఇక్కడ 30కి మళ్ళీ ఎల్సిఎం రాని వాళ్ళు ఎట్లా సార్ అంటే సింపుల్, డినామినేటర్ సేమ్ ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ 30 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 10 3s are 30, కింద 3తో మల్టిప్లై చేస్తే న్యూమరేటర్ కూడా 3తో మల్టిప్లై చేయాలి. అప్పుడు డినామినేటర్ సేమ్ అవుతుంది, అదే ఎల్సిఎం అవుతుంది. 1 యాజ్ ఇట్ ఈజ్ రాసుకోండి, -3 1s are 3, +1 -3, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయండి. 3లోంచి 1 పోతే 2, పెద్ద నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి -2/3, -2/30, 2 1s 2 15s, అంటే 2 1s 2 15s అంటే మనకి రివర్స్ చేస్తే v = 15. దీన్ని ఇమేజ్ డిస్టెన్స్ అంటాం. ఎక్కడి నుంచి? పోల్ నుంచి 15 సెంటీమీటర్ దూరంలో ఇమేజ్ పడింది. మరి మైనస్ ఏంటి సార్ అంటే ఇన్సిడెంట్ రేక్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉందని అర్థం. మరి ఏది పెద్ద సార్, ఆబ్జెక్ట్ హైట్ పెద్దదా ఇమేజ్ హైట్ పెద్దదా అంటే మన మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా రాయాలి. -v/u దట్ ఈక్వల్ hi/h0, మైనస్ v వాల్యూ -15/u వాల్యూ -30 = hi/h0. అంటే కంపేర్ చేస్తే హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ 30 సెంటీమీటర్ ఉంటే ఇమేజ్ 15 సెంటీమీటర్ ఉందని అర్థం. ప్లీజ్ నోట్ డౌన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈసారి ఇంకొక కేసు చెప్తా చూడండి బేటా. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 5 తీసుకోండి, మిగతా డేటా ఏం మారదు. అంటే ఇది కాంకేవ్ మిర్రర్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది పోల్ నుంచి ఫోకస్ వరకు 10, ఫోకస్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ వరకు కూడా 10. ఈసారి 5 సెంటీమీటర్ ఉంది, అంటే పోల్కి ఫోకస్కి మధ్యలో ఉంది ఆబ్జెక్ట్. ఇమేజ్ ఎక్కడ పడుతుందో చూద్దాం. 1/f వాల్యూ ఎంతమ్మా? -10, మైనస్ బైక్ ఎదురుగా రాయండి, = 1/v -1/u. -1/5 ఇటు పంపండి, 1/5 -1/10 = 1/v. డినామినేటర్స్ సేమ్ ఉండేటట్టు చూసుకుంటారా. ఇక్కడ 10 కావాలంటే ఇక్కడ 2 తోటి ఇక్కడ 2 తోటి మల్టిప్లై చేయండి అమ్మా. 10 2 1s are 2 - 1 = 1/v. 2 - 1 అంటే ఎంతమ్మా? 1/10 = 1/v. మనకు కావాల్సిన v కాబట్టి రివర్స్ చేయండి, v = 10 సెంటీమీటర్. ఈసారి ప్లస్ వచ్చింది, ముందేం లేకపోతే ప్లస్ ఉన్నట్టు. అంటే అర్థం ఏంటి? ఇన్సిడెంట్ రే డైరెక్షన్లోనే ఉంది, పోల్ నుంచి 10 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఇటువైపు ఇమేజ్ పడింది. మరి ఈ ఇమేజ్ పెద్దదా చిన్నదా? మ్యాగ్నిఫికేషన్ కనుక్కోండి. -v/u దట్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. -v ఎంత? 10 బై u ఎంత? -5 = హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అంటే ఆబ్జెక్ట్ హైట్ 5 సెంటీమీటర్ ఉంటే ఇమేజ్ హైట్ 10 సెంటీమీటర్ ఉంది, అంటే దానికంటే డబల్ ఉందని అర్థం. 2 ప్లస్ వచ్చాయి కాబట్టి ఇది వర్చువల్ ఎరెక్ట్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ అని అర్థం. నేచర్ ఆఫ్ ఇమేజ్ అంటాం దీన్ని. మరి ఎలా డ్రా చేయాలి సార్? ప్యారలల్ రే ఫోకస్ నుంచి వెళ్తుంది, దీన్ని ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ మీట్ అవుతుంది. 1 మోర్ రే ఫ్రమ్ పోల్, ఇప్పుడు ప్రిన్సిపల్ యాక్సిస్తో నార్మల్ అవుతుంది, ఈ యాంగిల్ ఎంత ఉందో అంతే యాంగిల్ తోటి ఇటు వస్తుంది. దీన్ని ఎక్స్టెండ్ చేసినా కూడా ఇక్కడ మీట్ అవుతుంది. ఇది వర్చువల్ ఎరెక్ట్ ఎన్లార్జ్డ్ ఇమేజ్. క్లియర్ బేటా? దిస్ ఈజ్ ద వే ఆఫ్ డూయింగ్ న్యూమరికల్స్. కాంకేవ్ మిర్రర్లో ఇంతకంటే కొత్త కాన్సెప్ట్స్ ఏం లేవు, బాగా ప్రిపేర్ కాండి. కాన్వెక్స్ మిర్రర్ నేను ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాన్వెక్స్ మిర్రర్ ఆల్రెడీ మనకి 2-3 ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ప్రీవియస్గా అప్లోడ్ చేస్తున్నవి. ఈ రివిజన్ షెడ్యూల్లో కాంకేవ్ మిర్రర్ గురించి కంప్లీట్ డేటా ఇది. కాంకేవ్ మిర్రర్ని ఇంకొక పేరేంటమ్మా? కన్వర్జింగ్ మిర్రర్ అంటాం. దీనికి పోల్, దీన్ని జామెట్రికల్ మిడ్ పాయింట్ పోల్ అంటాం. ఇది సెంటర్ ఆఫ్ ద హోల్ ఇమాజినరీ గ్లాస్ స్ఫియర్. ఇది మొత్తాన్ని ఒక గ్లాస్ బాల్ అనుకుంటే దాని సెంటర్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ఈ రెండింటికి మధ్యలో ఉండేదే ఫోకస్. ద జామెట్రికల్ మిడ్ పాయింట్ ఆఫ్ ద హోల్ మిర్రర్ ఈజ్ కాల్డ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ద geometrical midpoint of the mirror is called pole. The midpoint between pole and center of curvature is called focus. The distance between pole and focus ni focal length ani, the distance between pole and center ni center of curvature or radius of curvature ani antam. The distance between pole to object distance u, pole నుంచి image వరకు ఉండే distance ni v, image distance v అంటాం. ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి టిప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ వరకు ఉండేదాన్ని హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అని, దీన్ని హైట్ ఆఫ్ ద ఇమేజ్ అని అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూమరికల్స్, ప్లీజ్ డూ ఇట్. నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూడండి, కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్నే మనం ఏమంటామంటే డైవర్జింగ్ మిర్రర్ అంటాం. ఇది కాన్వెక్స్ మిర్రర్ బేటా. సిల్వర్ మెర్క్యూరీ అమాల్గమ్ లోపటి పక్క ఉంటుంది. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది ప్యారలల్ ఇన్సిడెంట్ రే, ఇది డైవర్జ్ అయ్యి మిర్రర్ మీద పడి డైవర్జ్ అయ్యి సీమ్స్ టు మీట్ ఎట్ ఫోకస్. అందుకోసమే దీన్ని డైవర్జింగ్ మిర్రర్ అంటాం. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉన్నా సరే ఇమేజ్ మాత్రం చూడండి. దీనికి ఒక సింపుల్ లాజిక్ చెప్తా. ఈ ఆబ్జెక్ట్ ఇక్కడి నుంచి ఒక వెహికల్ వస్తుంది, ఇది నీ బైక్ మిర్రర్, ఇది ఒక వెహికల్, వెనక నుంచి ఒక బస్సు వస్తుంది. ప్యారలల్ రే, ఇది డైవర్జ్ అయ్యి సీమ్స్ టు మీట్ ఎట్ ఫోకస్. మనకి మినిమం 2 ఇన్సిడెంట్ రేస్ కావాలి కదమ్మా. ఇది ఇంకొక ఇన్సిడెంట్ రే, ఇది డైవర్జ్ అయ్యి రిఫ్లెక్ట్ అయ్యి సీమ్స్ టు మీట్.
ఇది ఇంటర్సెక్టింగ్ పాయింట్. అంటే ఈ బస్ ఇమేజ్ ఎప్పుడు కూడా పోల్కి ఫోకస్కి మధ్యలోనే పడుతుంది. అది అడ్వాంటేజ్. ఇట్లా ఎంత ట్రాఫిక్ పడుతుంది సార్ అంటే ఈ మిర్రర్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎంత పెద్దదైతే ఈ మొత్తం ఈ రిఫ్లెక్టెడ్ రేకి ఈ రిఫ్లెక్టెడ్ మధ్యలో ఉన్న ట్రాఫిక్ మొత్తాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఎక్కువ ఏరియాని తక్కువ ప్లేస్లో మనం కవర్ చేయొచ్చు. దీన్నే మనం ఫీల్డ్ వ్యూ మిర్రర్ అని కూడా అంటాం. ఫీల్డ్ వ్యూ మిర్రర్ అన్నా, డైవర్జింగ్ మిర్రర్ అన్నా, రేర్ వ్యూ మిర్రర్ అన్నా. రేర్ వ్యూ అంటే వెనక నుంచి వచ్చేవి చూడటానికి. రేర్ వ్యూ, ఫీల్డ్ వ్యూ, కాన్వెక్స్ మిర్రర్ అంతా ఒకటే. బైక్ కార్లో వెనక నుంచి వచ్చేవి చూడటానికి. సో ఇమేజ్ ఎలా ఉంది? తలకు ఎదురుగా తల ఉంది, కాళ్ళకి ఎదురుగా కాళ్ళు ఉన్నాయి. కాబట్టి దీన్నే మనం ఏమంటామంటే వర్చువల్ ఎరెక్ట్ డిమినిష్డ్ ఇమేజ్ అంటాం. ఎప్పుడు ఇమేజ్ పోల్కి ఫోకస్కి మధ్యలోనే పడుతుంది. ఒక్క కేసులో మాత్రం ఫోకస్ దగ్గర పడుతుంది. అది ఎప్పుడు అంటే ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంటాయి. ఇది కాన్వెక్స్ మిర్రర్. ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ సన్ చూస్తున్నాం అనుకోండి, సన్ నుంచి వచ్చేవి ప్యారలల్ రేస్. ఈ ప్యారలల్ రేస్ అన్నీ కూడా రిఫ్లెక్ట్ అయ్యి ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ అలాగే వెనక్కి వస్తుంది. సీమ్స్ టు గో లైక్ దిస్. ఇవన్నీ కూడా డైవర్జ్ అయ్యి సీమ్స్ టు మీట్ ఎట్ ఫోకస్. ఈ కేసులోనే ఫోకస్ దగ్గర పడుతుంది బిట. మిగతా అన్ని కేసెస్లో బిట్వీన్ పి అండ్ ఎఫ్ పడుతుంది. ఇది మనకి అడ్వాంటేజ్. కాన్వెక్స్ మిర్రర్ని ఫీల్డ్ వ్యూ మిర్రర్ అంటాం. ఎందుకంటే ఈ మొత్తం ఫీల్డ్ని, ఈ మొత్తం ఏరియాలో ఉన్న ఫీల్డ్ని మొత్తం ఇక్కడ కవర్ చేస్తుంది పీకి ఎఫ్కి మధ్యలో. కాబట్టే దీన్ని ఏమంటాం? ఫీల్డ్ వ్యూ మిర్రర్ అంటాం. ఈ పోల్ నుంచి ఇక్కడ వరకు ఉండేది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూ. ఇది ఎప్పుడు నెగిటివే. ఈ వాల్యూ ఒక 30 ఇచ్చాడు అనుకోండి, 30 సెంటీమీటర్. ఫోకల్ లెంత్ని పోల్ నుంచి ఫోకస్ వరకు పాజిటివ్ తీసుకోవాలి, ఎందుకంటే ఇన్సిడెంట్ రే డైరెక్షన్లో ఉంది కాబట్టి. ఇది ఒక 10 అనుకోండి. వి కనుక్కోండి, మ్యాగ్నిఫికేషన్ కనుక్కోండి. సేమ్ ఫార్ములా 1/f = 1/v + 1/u. దీని ఆన్సర్ కూడా మీరు కామెంట్ సెక్షన్లో నోట్ చేయండి. యూజెస్ ఆఫ్ కాంకేవ్ మిర్రర్ రాయండి. దీని ఆన్సర్ మీరు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. u -10, f 30, f 10 centimeter, v how much, m how much, what is the characteristics of the image. And prepare well beta. This is about convex mirror and concave mirror, complete reflection of light. ఇంతకు మించి గ్రేడ్ 10లో ఒక్క క్వశ్చన్ కూడా ఎక్కువ రాదు. అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను మళ్ళీ ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తా. కాన్వెక్స్ మిర్రర్, కాంకేవ్ మిర్రర్. నెక్స్ట్ వీడియో ఈజ్ ఆన్ లెన్సెస్ టుమారో. ఈరోజు ఈ వర్క్ చేసి అందరూ పోస్ట్ చేయాలి. రైట్? All the best. God bless you. Have a nice day.